శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9851559967. ఈ రోజున వీరికి ఒక వింత అనుభవం ఎదురు కాబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున ఎదుర్కోబోతున్నారు, కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక వింత అనుభవం ఈ రోజున ఎదురు కాబోతుంది. చాలా కాలం నుంచి ఏ వ్యక్తితో అయితే క్లోజ్ గా ఉంటున్నారు, మిత్రత్వానికి కాని బంధానికి కాని పెద్దపీట వేస్తారు వీరు. అస్సలు ఇవ్వరు అని కాదండి, బంధాలకు మిత్రత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా కాస్త ధనానికి తక్కువే ఇస్తారు. అయితే ఆ వ్యక్తి వల్లే ఒక సమస్య ఈ రోజు వస్తుంది. ఇది చాలా వింత అనుభవం అని చెప్పాలి. చాలా కాలంగా ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరిగింది తప్ప ఏ రోజు కూడా చెడు జరగనే లేదు. అటువంటి వ్యక్తి వల్ల మాత్రం ఈ రోజున చెడు జరుగుతుంది. ఇది మీరు ఊహించని విధంగా జరుగుతుంది. వారు కూడా ఊహించని విధంగా వారి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడబోతున్నారు. ఇది మీకు చాలా వింతగా అనిపిస్తుంది, బాధగా కూడా అనిపించొచ్చు. కావాలని చేసిన వారు చేయకపోయినా సరే మీరు మాత్రం ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడతారు. పోలీసులతో వాగ్వివాదం కావచ్చు, చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులతో గొడవ కావచ్చు, మీ యొక్క బంధువులతో కుటుంబీకులతో మనస్పర్ధలు కావచ్చు. ఇలా ఏదో ఒకటి వారి కారణంగానే జరుగుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశం కోసం ఇదివరకైతే చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మానేసి మరీ ఎదురు చూశారు. అప్పుడు మీకు ఫలితం దక్కలేదు. అటువంటి ఒక అద్భుత అవకాశమైతే ఇప్పటికీ ఈనాళ్లకు ఈ రోజున అందిపుచ్చుకోబోతున్నారు. అది వ్యాపార ఉద్యోగ అవకాశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక మంచి అవకాశం అండి. చాలా కాలం నుంచి ఏ వ్యక్తిని అయితే గుడ్డిగా నమ్ముతున్నారో వారి వల్ల సమస్యల్లోకి నెట్టబడ్డం మాత్రం ఖాయం. ఒక సమస్యకు పరిష్కారం కూడా వారి వల్లే దొరకడం ఖాయం. ఒక సమస్య సృష్టించబడుతుంది, వారి వల్లే ఒక సమస్య క్లియర్ అవుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజున సానుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు. ఈ యొక్క రీత్యా కుటుంబ సభ్యులతో, వ్యాపార భాగస్వామ్యులతో చర్చిస్తారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఎవరైతే కొన్ని బిజినెస్లు చేస్తున్నారో, అది బట్టల వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, ఇలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు చేస్తున్నవారు నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు నుంచి లాభాలు పుంజుకుంటాయి. వ్యాపార విస్తరణ కోసం అధిక పెట్టుబడితో మరొక వ్యాపారం ప్రారంభించాలని ఎదురు చూస్తూ మనసులో అనుకుంటుంటే దానికి ఒక సమస్య మాత్రం ఎదురవుతుంది. కాబట్టి ఏదైతే అనుకున్నారో అది జరగదు. కాస్తంత ఆలస్యం కావచ్చు, ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. లోన్స్ శాంక్షన్ అవుతాయా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వస్తుంది. హోమ్ లోన్ కోసం అప్లై చేసుకున్న వారు పొందుకుంటారు. ఈ రోజున దినఫలాల ప్రకారం చీటీల వ్యాపారం చేసేవారు ఒక వ్యక్తి వల్ల సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. సమస్య మాత్రమే కాదండి, అధిగమించే శక్తి సామర్థ్యం వస్తుంది. మానసికంగా కృంగిపోవద్దు. తెలివితో ఆలోచించండి. నిరాశను ఆవహించనివ్వద్దు. ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శ్రేయోభిలాషులతో, అనుభవజ్ఞులతో చర్చించండి. జాతకం ప్రకారం చూస్తే చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి, ఒక ఆదాయ మార్గం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్గం అయితే సుగమం కాబోతోంది. ఆ యొక్క ఆదాయ మార్గం సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు కావచ్చు, ఏ ఆదాయ మార్గం లేకుండా డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, ఒక మార్గం ముందుకొస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో, ఎవరితో అయినా సరే, తోడబుట్టిన వారితో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, పార్ట్నర్స్ తో కావచ్చు, ఎవరితో అయినా సరే ఇదివరకు విభేదాలు ఉంటే అవన్నీ పోతాయి. మీకు కాస్తంత ఎక్కువ సమయం వారితో కూర్చుని మాట్లాడడానికి వస్తుంది. సమస్య పరిష్కరించుకోండి. అలాగే చిన్న చిన్న అననుకూలత కూడా కనిపిస్తుంది. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం మీకు ఎంతో